జూన్ 2026 యూరప్ చరిత్రలోనే కనీవిని ఎరగని ఒక మహాభయంకరమైన వేడిగాలి హీట్ డోమ్ ఆఫ్రికా నుండి వచ్చిన కరోంటే అనే అగ్నిజ్వాల ఆ ఖండాన్ని దహించివేస్తుంది. ఒకప్పుడు చల్లగా ఉండే ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, ఇటలీ లాంటి దేశాలు ఈరోజు అగ్నిగుండాల్లా మండిపోతున్నాయి. ఒక్క ఫ్రాన్స్ దేశంలోనే ఆ వేడిని తట్టుకోలేక కేవలం 3 రోజుల్లో 1000 మందికి పైగా చనిపోయారు. అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోండి. రోమ్లో సముద్రపు ఒడ్డున నడుస్తున్న వారు కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. వేడి తట్టుకోలేక నీళ్లలో దూకిన 40 మందికి పైగా ఫ్రాన్స్లో మునిగి చనిపోయారు. జర్మనీలో అడవులు కాలి బూడిదవుతున్నాయి. స్పెయిన్లో ఉష్ణోగ్రత 45.1 డిగ్రీ సెంటీగ్రేడ్కు చేరింది. ఇది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, ఇది బైబిల్ ప్రవచనాల నెరవేర్పు. దేవుని రాకడకు ఇదొక అతి పెద్ద హెచ్చరిక. ఈరోజు సైంటిస్టులు దీన్ని ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ అంటుండొచ్చు, కానీ దేవుని వాక్యం ఇది ముందే ప్రవచించింది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి జాగ్రత్తగా చదవండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. అప్పుడు మనుష్యులు తీవ్రమైన అగ్నితాపము వలన కాలిపోయి. నా ప్రియ సహోదరుడా, ఈరోజు యూరప్లో అక్షరాలా జరుగుతున్నది ఇదే. దేవుడు సూర్యుడికి ఆజ్ఞ ఇస్తే ఏ సైన్స్, ఏ టెక్నాలజీ మనిషిని కాపాడలేదు. లండన్లో రోడ్లు కరిగిపోతున్నాయి. ఇటలీలో ఏసీల వల్ల పవర్ గ్రిడ్లు ఫెయిల్ అయిపోయి అంధకారం అలుముకుంటోంది. ఐరోపాలో దాదాపు 191 మిలియన్ల మంది ప్రజలు ఎర్రటి ఎండలో అలమటిస్తున్నారు. గర్వంతో విర్రవీగిన దేశాలు, నాకేమీ తక్కువ అనుకున్న దేశాలు, దేవుడు లేడు అని బైబిల్ను మూసివేసిన దేశాలు ఈరోజు ఒక చిన్న ఎండదెబ్బకు విలవిలలాడిపోతున్నాయి. మనిషి టెక్నాలజీ దేవుని ఉగ్రత ముందు ఎంత పనికిమాలినదో ఈరోజు ప్రపంచానికి అర్థమవుతోంది. ఈ భౌతికమైన వేడి మానవాళి ఆత్మీయ స్థితికి ఒక నిదర్శనం. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు సువార్తను పంపించిన యూరప్ ఖండం ఈరోజు దేవుని మందిరాలను ఖాళీ చేసింది. పరిశుద్ధతను విడిచిపెట్టారు. దేవుని కంటే లోకాన్ని, పాపాన్ని ఎక్కువగా ప్రేమించారు. దేవుని వాక్యం లేకుండా వారి ఆత్మలు ఎలాగైతే ఎండిపోయాయో ఈరోజు వారి దేశాలు కూడా అక్షరాలా అలాగే ఎండిపోతున్నాయి. ఇది కేవలం యూరప్కు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడికి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికీ దేవుడిస్తున్న వార్నింగ్. నాకేమీ కాదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ నన్ను కాపాడుతుంది, నా ఏసీ గది నన్ను బ్రతికిస్తుంది అని విర్రవీగుతున్నావా? దేవుని తీర్పు అగ్నిలా రాబోతోంది. దేవుని కృపలేని రోజులు వస్తే నీ ఆస్తి, నీ హోదా, నీ టెక్నాలజీ ఏదీ నిన్ను రక్షించలేదు. నోవహు కాలంలో జలప్రళయంలాగా, సోదోమ గొమర్రాల మీద కురిసిన అగ్నిలాగా దేవుని తీర్పు మన కళ్ల ముందే మొదలైంది. ఇకనైనా ఆత్మీయ నిద్ర నుండి మేల్కో. నీ ఆత్మీయ జీవితం ఎండిపోయి ఉంటే ఈరోజే కన్నీటితో దేవుని పాదాలు పట్టుకో. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఎంతో భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ వార్తలు చూసి కేవలం భయపడి వదిలేయద్దు. నీ ఆత్మను మేల్కొలుపు. దేవుని రాకడ అతి సమీపంలో ఉందని గుర్తించు. ఆయన రెక్కల చాటున దాగి ఉంటే తప్ప మనకాశ్రయం లేదు.